సిఐ రవికుమార్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్న అలజడి అంతా ఇంత కాదు. ఈ నేపథ్యంలో పోలీసు డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? గత 15-20 రోజుల నుంచి కాండ్రకోట గ్రామంలో క్షుద్ర శక్తులు తిరుగుతున్నాయని చెప్పేసి ఒక వీడియో అనేది ఒక వాట్సాప్ గ్రూపుల్లో కూడా హల్చల్ చేస్తుంది. అందులో దీనికి సంబంధం లేని బట్టలు లేకుండా ఇద్దరు వ్యక్తులు తిరుగుతున్నది గ్రూప్ కూడా అందులో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. అట్లాగే పబ్లిక్ కూడా కొంతమంది మేము అతీత శక్తులను చూసామని కూడా ఎక్కువగా భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే మాకు కంప్లైంట్ మా నోటీస్కి వచ్చిన వెంటనే మా యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని రాత్రి మాటలు కూడా ఇక్కడ పబ్లిక్కి సపోర్ట్గా కూడా మేము పంపించడం జరిగింది. దీన్ని నివారించిన చర్యల్లో భాగంగా ఇవాళ మేము ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళని మా యొక్క పిలుపు మేరకు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలు మరి జన విజ్ఞాన వేదిక వీళ్ళందరూ కలిపి మేము ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్లో వారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కూడా వారందరూ కూడా ఈ యొక్క పబ్లిక్ అందరూ కూడా చక్కగా అవగాహన కల్పించారు. అప్పుడు నేను ప్రజలకు కోరేది ఒకటే, ఈ మన ఇంత డెవలప్మెంట్ మన సైన్స్ అనేది డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ దెయ్యాలు భూతాలు అనేది ఏది ఉండదు. కాబట్టి అందరూ కూడా ఈ చిన్నది ఏదైతే ఇవన్నీ కూడా మన సెల్ ఫోన్ ద్వారా చేసే ట్రిక్కులు అనేసి మా యొక్క ఉద్దేశం. కాబట్టి దీని అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా గమనించాల్సిందిగా మేము కోరుచున్నాం. అట్లాగే ఏదైనా మీ యొక్క ఇబ్బంది కలిగించే విషయం ఉంటే కనుక మా నోటీస్కి తండి. అట్లాగే స్థానికంగా ఉండే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి వేరే డిపార్ట్మెంట్ల వరకు తెలియజేస్తే కనుక దాన్ని మా యొక్క ఆఫీసర్ నోటీసులో కూడా పెట్టి దానికి నివారణకు మా యొక్క సహాయం అనేది మేము చేస్తామని తెలియజేస్తున్నాం. గ్రామంలో కొందరు యువకులు ఇప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. అలాగే గుప్త నిధులకు సంబంధించి శివాలయం సంబంధించిన విషయం కూడా ఇందులో దాగి ఉందన్న విషయం చెప్తున్నారు. ఆ కోణంలో కూడా చూసే అవకాశం ఉంది. గుప్త నిధులు శివాలయంలో గుప్త నిధులు ఉంటాయనేది మీరు చెప్పింది కరెక్టే. ఆ టైప్లో కూడా కొంతమంది అంటున్నారు. కానీ ఆ శివాలయాన్ని కూడా మేము కూడా విజిట్ చేయడం జరిగింది. అట్లాగే ఈ గుప్త నిధులకు అనేది అటువంటిది దానికి సంబంధించి ఈ యొక్క దెయ్యాలు భూతాలు సృష్టించనేది ఏమి కాదు. భూతాలు దెయ్యాలని కాదు, కానీ కొంతమంది వ్యక్తులు ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ ఇటువంటి అలజడిని సృష్టించారు. అదేవిధంగా కావాలని ముగ్గులు వేస్తున్నారనేసి ప్రధాన ఆరోపణ అండి. కావాలని వేయడం ఏమి కాదు, కానీ మొన్న 4-5 డేస్ బ్యాక్ ఏదైతే మేకని ఏదైతే సగం తినేసి వెళ్ళిపోయిందో దాన్ని కూడా ఈ విధంగా దెయ్యాలు తినేసేందుకు కాడికి పెట్టారు. కాకపోతే అది ఈ కుక్కలు కానీ లేదంటే నక్కలు కానీ తినేసి ఈ విధంగా సృష్టించారు తప్పితే ఎటువంటి కూడా ఈ దెయ్యాలు భూతాలు అనేవి లేవు. అట్లాగే ఎవరో కావాలని చేసినది కూడా ఇది కాదు. కొంత అలజడైతే జరిగిన పరిస్థితి అయితే ఉంది కదా సార్. అంటే కొన్ని ముగ్గులు వేయడాలు, కొన్ని బొమ్మలు పెట్టడాలు, కొన్ని బొమ్మలు చెక్కడాలు అనేక చోట్ల ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కదండి. అంటే ఒక కొబ్బరి చెట్టు మీద ఒక బొమ్మ, దెయ్యం బొమ్మ, ఇవన్నీ కూడా ఇది మానవులే చేసినట్లు, అంటే మనుషులే చేసిన పరిస్థితి ఉంది కదా. ఈ కొబ్బరి చెట్టు మీద దెయ్యం బొమ్మలు పెట్టడం ఇవన్నీ కూడా సెల్ ఫోన్ గురించి పూర్తిగా బాగా లోతుగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా క్రియేట్ చేయగలరు. అది ఫాల్స్ వీడియోస్ అన్నీ కూడా. అయితే ఎవరైతే ముగ్గులు వేసి ఇటువంటివన్నీ కూడా పెట్టారన్నదో మేమంతా కూడా మా యొక్క డిపార్ట్మెంట్ తరపున మేము వెరిఫై చేస్తున్నాం. అతను ఎవరు అనేది ఖచ్చితంగా మాకు కూడా తెలిస్తే కనుక ఇమీడియట్గా కూడా మేము కూడా తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. చివరిగా సార్, ఈ గ్రామంలో పోలీస్ శాఖ తరపు నుంచి ఎటువంటి చర్యలు, అంటే ఇటువంటి అలజడి సృష్టించకుండా మీరు తీసుకునే చర్యలు ఏంటి? ఎవరైతే ఇటువంటి వదంతులు సృష్టిస్తున్నారో అందులో అతనికి కూడా మేము నోటీస్ సర్వ్ చేసాం. అట్లాగే ఈ ఊర్లో ఉన్న పెద్దలతో రెగ్యులర్గా కూడా మేము మీటింగ్లు అనేది పెడుతున్నాం. ఏదన్నా మీటింగ్లు అనేది పెడుతున్నాం. అట్లాగే నైట్ మా యొక్క సిబ్బంది కానీ, నేను కానీ, మా ఎస్ఐ కానీ తరచుగా కూడా ఈ రాత్రి సమయాల్లో కూడా పబ్లిక్లో ధైర్యాన్ని నింపడానికి ఈ ఊరిని రెగ్యులర్గా కూడా విజిట్ చేస్తున్నాం. రాత్రి సమయాల్లో ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? పోలీస్ శాఖ నుంచి ఈ గ్రామంలో గత 2 వారాలుగా భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అంటే మీ శాఖ తరపు నుంచి ఎటువంటి భరోసా ఏమైనా ఉన్నారు? మేము ఇందాకే ఈ యొక్క మీటింగ్లో కొంతమంది కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి IIITకి సెలెక్ట్ చేసిన విద్యార్థులు ఉన్న గ్రామం ఇది. అంటే ఎంతో ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇటువంటి ఎంత బాగా డెవలప్మెంట్ అయిన గ్రామం. కాబట్టి నేను తెలియజేసేది ఏమిటంటే కనుక ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా సరే మా డిపార్ట్మెంట్కి తెలియజేయండి. అనవసరంగా ఇది చిన్న అపోహలని మనసులో పెట్టుకోకండి. అట్లాగే ఈ సెల్ ఫోన్స్ ద్వారా చేసి ఇటువంటి ట్రిక్కులు అనేవి కూడా ఎవరు కూడా నమ్మకండి. ఎంతో మన సైన్స్ డెవలప్మెంట్ అనే రోజుల్లో ఈ దెయ్యాలు భూతాలు అనేవి లేవు. థ్యాంక్ యూ సార్. జన విజ్ఞాన వేదిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికీ కూడా కాండ్రకోట గ్రామంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అలాగే అదేవిధంగా ఈ
అదృశ్య శక్తుల గురించి తప్పుడు ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వారిలో ఒకరికి ఇప్పటికే ఒక నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఇకపై ప్రజలు కూడా ఎటువంటి భయాందోళనకు గురవ్వాల్సిన పని లేదు, ఇక్కడ అటువంటి అదృశ్య శక్తులు లేదు అని పోలీసు సంబంధించిన సిఐ విజయ్ కుమార్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.